చూద్దాం. ఈటల రాజేందర్ గారు సభను అలంకరించి ఉన్నటువంటి ఇదే జిల్లా బిడ్డ జల విజ్ఞాన సర్వస్వం మొత్తం తెలంగాణకు ఏ రకంగా నీళ్లలో అన్యాయం జరిగిందో వారం వారం టీవీల ద్వారా పేపర్ల ద్వారా తన స్పీచ్ల ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియ చైతన్యం నింపుతున్నటువంటి నల్గొండ జిల్లా బిడ్డ గౌరవనీయులు రిటైర్డ్ సిడబ్ల్యూసి సిఈ ఆర్ విద్యాసాగర్ రావు గారు, ఇదే జిల్లాకు చెందిన మరో బిడ్డ, ఈ జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా ఒక ఐఏఎస్ అధికారి నల్గొండ జిల్లా గర్వించే విధంగా ఈ జిల్లా నుంచి ఉండి రిటైర్ అయిన తర్వాత కూడా నేను ఉద్యమంలో ఉండాలని భావించి ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి నల్గొండ జిల్లా బిడ్డ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవనీయులు శ్రీ రామ్ లక్ష్మణ్ గారు, మరో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవనీయులు ఏకే గోయల్ గారు, పోలీసు శాఖ అధిపతిగా రాష్ట్ర డీజీపీగా పనిచేసి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఇలా నా జాతి కొట్లాడుతున్నది, విముక్తి కావాలి నా జాతి అని భావించి ఉద్యమంలో చేరినటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ డీజీపీ శ్రీ పేర్వారం రాములు గారికి, సభను అలంకరించి ఉన్న గౌరవనీయులు చాలా మంది శాసనసభ్యులకు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులకు, పొలిట్ బ్యూరో సభ్యులకు, నల్లగొండ జిల్లా నాయకులకు, మీడియా మిత్రులకు, ఈరోజు సూర్యాపేట చరిత్రలోనే కనిమిని ఎరగనంత పెద్ద సభ జరపడానికి పెద్ద ఎత్తున పాదయాత్రలతో సైతం కదిలొచ్చినటువంటి సభలో ఆసీనులైనటువంటి తెలంగాణ పులిబిడ్డలైన నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ కూడా తెలంగాణ ఉద్యమాభివందనాలు. దేశభక్తి అరిచే వాళ్ళు అరవకండి, దయచేసి చివరిలో అర్థాము. ఎందుకంటే ఇక్కడ నేను మొత్తుకోబడితే అక్కడ నువ్వు మొత్తుకోబడితే ఏది మనసున పట్టాలి. కొద్దిసేపు సైలెన్స్ ఉంటే మన సభ ముగించుకుందాం, చివరిలో బాగా స్లోగన్లు చెప్తాం. ఈ మీడియా మిత్రులు కూడా దయచేసి కొందరు కూర్చుంటే మంచిగా గోడగట్టినట్టు అయిపోయింది. ఆ టపాకాయలు అంటే బాబు మలమాలు పెట్టినవా, ఒక మనిషిని తోలమన్నాం కదా జగదీష్ రెడ్డి గారు. ఆ కాల్చేటోడు మనోడేనా ఎవడన్నా వచ్చిండు ఆయనలా. ఒకరిని పంపేయండి సీరియస్ గా, జరుగు సుధాకర్ గారు ఒకరిని పంపేయండి. ఆ టపాకాయలండి దాంట్లో పోయి నీళ్ళు పోయమని చెప్పండి. టపాకాయలు ఆపేవే బాబు, వెంటనే ఆపేయండి. ఈ మీడియా మిత్రులు కొందరు కూర్చుంటే మంచిది, దయచేసి అందరూ వెనక ఉన్న జనం బాధపడుతున్నారు. గోడగట్టిన టైం దయచేసి కూర్చోండి. నల్లగొండ జిల్లా ఏందో, ఈ గడ్డ మట్టి ఏందో, సూర్యాపేట గడ్డ ఏందో అద్భుతంగా దేశభక్తి శ్రీనివాస్ గారు మీకు చెప్పింది. పౌరుషానికి, పోరాటానికి, న్యాయం పక్షాన్ని నిలిచి పోరాటంలో నాడు తెలంగాణ సాయుధ పోరాటాన్ని అద్భుతంగా నడిపిన జిల్లా నల్లగొండ జిల్లా, ఈ సూర్యాపేట ప్రాంతం. ఈ రోజు ఇక్కడి నుంచే పోరాటాల పురుటిగడ్డ అయిన నల్లగొండ జిల్లా నుంచే, సూర్యాపేట వేదిక నుంచే తెలంగాణ సమరభేరి శంకారావం పూరించిండు ప్రొఫెసర్ కోదండ రామ్ గారు. త్వరలోనే యుద్ధం ప్రకటిస్తామని చెప్పిండు. డెఫినెట్ గా ముందుకు పోతాం. మీ అందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఈరోజు ఉద్యమ నైపుణ్యాన్ని నేర్చుకున్నది. 12 సంవత్సరాల నుంచి ఎడతెరిపి లేని ఉద్యమాలతోని అనేక పోరాటాలు చేస్తూ ఉద్యమాన్ని ఈరోజు చాలా పెద్ద ఎత్తుకు తీసుకొని పోయినాం. ఈ మధ్యకాలంలో మీరందరూ చూసిండ్రు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను ఢిల్లీకి రమ్మన్నారు, పిలిచిన ఆహ్వానించారు. ఎందుకంటే తెలంగాణ ఇష్టం మాట్లాడదాం రమ్మన్నారు. పోదామా వద్దా ఈ దొంగలు పిలుస్తున్నారంటే, ఆనాడు శ్రీకృష్ణుడు అన్నట్టు పాండవులతో వాళ్ళు నమ్మకం లేని వాళ్ళు అయినాను పోయి రావాలను హస్తినకు అన్నాడు అన్నాడు శ్రీకృష్ణుడు. అయినా సరే పోయేద్దాం అని ఢిల్లీకి పోయినాం, మాట్లాడినాం. చివరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా, తెలంగాణ ఇష్టం, నీ పార్టీని మా పార్టీలో కలిపేయాలి అన్నారు. దానికి కూడా సరే అన్నం, సిద్ధపడ్డం. ఇంతమంది నాయకులు, ఈ డయాస్ మీద ఇంతమంది 100 మంది నాయకుల యొక్క భవిష్యత్తు పరంగా పెట్టి తెలంగాణ వచ్చు ముఖ్యం కదా అనేటువంటి ఏకైక సిద్ధాంతంతో ప్రొఫెసర్ కోదండరావు గారిని అడిగిన నేను, ఇటువంటి ప్రతిపాదన వస్తే ఏం చేయాలి ప్రొఫెసర్ గారు అంటే, తెలంగాణ తెచ్చుకునే ముఖ్యం కాబట్టి మనోళ్ళని ఎట్లయినా చదువుకుందాం కానీ వచ్చేది ఉంటే పట్టుకురా సార్ తెలంగాణ అని వారు కూడా చెప్పింది. ఈ విధంగా సిద్ధపడ్డం.
సిద్ధపడి పార్టీని కూడా కలుపుతామని చెప్పినాం. అయినా కూడా కుక్కతో ఒక గుండు కడితే వంకర చక్క కాదన్నట్టు కాంగ్రెస్ వాళ్ళ బుద్ధి మారలే. అంత మంచి ఆఫర్ ఇస్తే కూడా వాళ్ళు తెలంగాణకు మళ్ళా మొండి చేయి చూపించారు. అటువంటి పరిస్థితులలో ఖచ్చితంగా సమరమే చేయాలి అనే నిర్ణయించుకొని ఈ సూర్యాపేట నుంచి ఖచ్చితంగా సమరబేరి మోగించాలని నిర్ణయించినాం. ఇంతకుముందు వాళ్ళు ఫోన్ చేసిండు. మా నిరంజన్ రెడ్డి గారు నా పక్కనుండే హైదరాబాద్ నుంచి మిత్రుడు ఫోన్ చేసిండు. కొన్ని టీవీలలో సూర్యాపేట సభలో జనమే కనబడతలేరట. మనం జనం కాదా? నాకు అన్నది ఎంత దూరం పోతుందో అంత దూరం జనమే కనబడుతున్నారు. ఏ పక్కకు చూసినా కూడా నాకు ఒక్కనికే కాదు, స్టేజ్ మీద అందరూ కూడా కనబడతా ఉంది. ఒకటి టీవీ ఛానల్ వాళ్ళు పుణ్యాత్ములు ఉన్నారు కదా, వాళ్ళకేమో జనం కనబడతలేరు సూర్యాపేట సభలో. ఇక ఈ మధ్య మీరు అందరూ వింటున్నారు. మిగతా విషయాలు మిత్రులందరూ చెప్పారు మీకు. ఈ మధ్య ఏం వింటున్నారు? ఉడుములు వచ్చినట్టు వస్తున్నారు పాదయాత్రల పేరు మీద. ఉడుములు ఎట్లయితే వస్తాయో అట్లా మోబైల్గా రాజ్యాలు కావాలంట. రాజ్యాలు రాజన్న రాజ్యం కావాలన్నట్టు, చంద్రన్న రాజ్యం కావాలన్నట్టు. ఏ రాజ్యం కావాలి మనకు? తెలంగాణ రాజ్యం కావాలి. తెలంగాణకు తెలంగాణ రాజ్యం కావాలి. రాజన్న రాజ్యం, చంద్రన్న రాజ్యం కాదు. తెలంగాణకు తెలంగాణ రాజ్యమే కావాలి కదా. కావాలంటే వాళ్ళంతా చేతులు లేవటారు. దయచేసి కెమెరాలు ఆడి దింపురా, ఎదురుగా కెమెరాలు ఆడి దింపును, అడిగి దింపురా కెమెరాలు. తెలంగాణకు తెలంగాణ రాజ్యమే కావాలి కదా. ఇగో ఇది తెలంగాణ. ఇలా తెలంగాణ కోరుకునేది చంద్రన్న రాజ్యాలు, రాజన్న రాజ్యాలు కాదు. మా తెలంగాణ రాజ్యం మాకు కావాలి. దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ తెలంగాణ. ఈ రాజ్యాలు మనం చూడనియా. వీళ్ళేమైనా గంధర్వులా, కిన్నెరకిం పురుషులా, కొత్తగా ఆకాశంకి లీయలనే వచ్చిండ్రా? మనం చూడలే. చంద్రన్న రాజ్యం చూడలే. 9 ఏళ్ళు చూసినాం, 1 కాదు 2 కాదు. నిన్న వాడు చెప్పినాడు మీటింగ్ లో, జాబు కావాలంటే బాబు రావన్నట్టు. టీవీలో చూసి నాకు దేశభక్తి శ్రీనివాస్ చెప్పిండు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేస్తారు తెలుగుదేశం నాయకులారా. మీ నాయకుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రిటైర్మెంట్ తప్ప రిక్రూట్మెంట్లే లేవు కదా. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రవేశపెట్టి వెట్టి చాకరీ చేయించింది మీ చంద్రబాబు నాయుడు కాదా? ఉద్యోగాలు పేరు మీద ఉద్యోగాలు కుదించింది చంద్రబాబు నాయుడు కాదా? పెన్షనర్లకు సరిగా పెన్షన్ ఇవ్వకపోతే ఇది పేరేంది? పెనుమతి శివరామకృష్ణమూర్తి. పెనుమతి శివరామకృష్ణమూర్తి అనేటువంటి వ్యక్తి 2003 ఆగస్టు 15 నాడు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఉత్తరం రాసిపెట్టిండు కొత్తగూడెం ఆర్డీఓ ఆఫీస్ ముందు. చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తాడు కాబట్టి, మా పెన్షన్ తగ్గిస్తుండు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను ఉత్తరం రాసి మరి చచ్చిపోయింది. ఈ చంద్రన్న రాజ్యం కావన్నా మనకు? మనం చూడని రాజ్యాలు హైవి. చంద్రబాబు నాయుడు ఇండియాలో కొత్త కథ మొదలు పెట్టింది. విశ్వసనీయత అంటే ఏంటి అని అడుగుతాడు చంద్రబాబు నాయుడు. విశ్వసనీయత ఏమైనా సింగపూర్లో దొరుకుతుంది అనుకుంటున్నాం? ఆ దుకాణంలో దొరికితే సింగపూర్ షాప్లో కొనుక్కుందాం.